హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. బీరకాయ కోడిగుడ్లు కర్రీ అండి. ఎంత కమ్మగా ఉంటుందో, ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలాగ మసాలా పెట్టి బీరకాయ కర్రీని వండి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది చపాతీలోకే కాదు, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీటి కోసం బీరకాయ ముక్కల్ని ఇలా చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరీ చిన్నగా ఉండకూడదు, అలాగని మరీ పెద్దగా ఉండకూడదు. కోడిగుడ్లని ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లని ఇందులో వేసుకుని వేపుకోవాలి. కోడిగుడ్లు వేపుతున్నప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకుంటే గిన్నెకి అతుక్కోకుండా ఉంటుంది. చూడడానికి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. గుడ్డు మంచి రంగు వస్తుంది. నేనైతే కర్రీలో గుడ్లు వేపి వేస్తానండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా వేపి వేయడం వల్ల. మీకు ఇష్టం లేదంటే ఇలా ఉడికించిన గుడ్లు డైరెక్ట్గానే వేసుకోవచ్చు, వేపుకోకుండా. ఇలా వేగిన తర్వాత కోడిగుడ్లన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో సన్నగా చీల్చిన పచ్చిమిర్చిని వేసుకుని వీటిని ఒకసారి వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగితే సరిపోతుందండి, మరి ఎక్కువ వేగనవసరం లేదు. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. వీడియో స్కిప్ అయింది. సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. ఈ ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, రుచి కూడా బాగుంటుందండి. కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని బీరకాయ ముక్కలు నీరంతా పోయి ముక్క మెత్తపడే వరకు బాగా వేపుకోవాలి. మనకి బీరకాయలు తొందరగా వేగాలంటే ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి బీరకాయ ముక్కలు తొందరగా మెత్తబడిపోతాయి. హై ఫ్లేమ్ మీద వేపామంటే మాడిపోయి సరిగా వేగవు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ముక్కల్ని మగ్గించుకున్నామంటే చాలా తొందరగానే వేగిపోతాయి బీరకాయ ముక్కలు. బీరకాయ కూర అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా కారం మసాలాలు వేసి ఈ కర్రీని వండి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ముక్క బాగా మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. బీరకాయ ముక్కలు మెత్తబడిపోయాయండి. మనకి నీరంతా పోయి ముక్క అంతా కూడా మెత్తబడితే మధ్య మధ్యలో మనకి ముక్కల్లాగా ఉండాలండి. మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మెత్తని గ్రేవీలాగా అయిపోతుంది, ముక్కలు కనిపించవు. కాబట్టి ఇలా మీడియంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఈ కారం ఈ పొడులన్నీ కూడా ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఇవి 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ కర్రీ. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది, రైస్లోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. బీరకాయ కూర చాలామంది ఇష్టంగా తినరు. ఇలాగ మసాలాలు వేసి కోడిగుడ్డు వేసి వండండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత ఎక్కువ వాటర్ వేయకుండా, బీరకాయలు కూడా మనకి ముందుగానే మగ్గిపోయాయి కదా, ఎక్కువ వాటర్ వేయకుండా 1 గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఉడికించిన మనం బాగా వేపుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పటి వరకు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.
ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉప్పు అది సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని కూర అంతా బాగా దగ్గర పడి ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి. నీరు ఉంటే కూర రుచి అనేది ఉండదు. నీరంతా కూడా ఇంకిపోయి కొద్దిగా ఆయిల్ తేలే వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా బీరకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ.